విజయ్ గారు, ఇంతకుముందు మీరు ఎప్పుడు మ్యారేజ్ గురించి అడిగినా తర్వాత అనేవాళ్ళు. ఈసారి తర్వాత రీసెంట్గా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మా మదర్కి నచ్చాలని చెప్పి. అది ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్ అనుకోవచ్చా? లేదు, ఎప్పటి నుంచో అది క్లారిటీ. అమ్మా నాన్నకు నచ్చకుండా అయితే ఏం చేయను. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళకి నచ్చేటట్టు చేయడం నా పని. ఆ సెటప్ మనం చూసుకోవాలి, మొత్తం వదిలేయలేము. మనం పెళ్ళి చేసుకున్న తర్వాత మనం మనం బ్రతకాలి కదా, నెక్స్ట్ 30 years మనం ఉండాలి. సో అవన్నీ కేర్ఫుల్గా చూసుకొని వాళ్ళకి నచ్చేటట్టు చేసుకోవాలి. కాకపోతే టైం ఉంది దానికి. మృణాల్ గారు, యాక్చువల్గా ఈ సినిమాలో పాపం ట్రైలర్లో చూస్తే మెంటల్ నా కూడా కానీ తిట్టేశారు. మరి దానికి అసలు అర్థం తెలుసా? సిచ్యువేషన్ ఏంటది? My God, don't ask. Actually, mental ka kudka. But he's lovable also. That's why Evendi. But Evendi in different. Evendi. You know, there are cute moments. And I think in a relationship, it's always that lovey-dovey, that honeymoon phase, then girlfriend, boyfriend, then fiance, then my husband, then mental ka kudka. మెంటల్ నా కొడక అర్థం తెలుసా ఇంతకీ మీకు? ఇంతకీ అర్థం తెలుసా దానికి? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ మెంటల్ నా కొడక ఇన్ తెలుగు? పాగల్ కైకా. సార్ విజయ్ గారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు మీ నాన్నగారి పేరు పెట్టారు, గోవర్ధన్ అని. సో పరశురామ్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆ టైటిల్తో వచ్చారా, లేదంటే మీరు సజెస్ట్ చేసిందా? ఎందుకంటే ఇందాక చెప్పారు నాన్నగారిలా కనిపించాలి అని, ఆ మీస కట్టు అది చేశారు. సో మీరు సజెస్ట్ చేశారా పేరు? నేనే అడిగిన, పేరు లేకుండే అప్పుడు క్యారెక్టర్కి. నేను అడిగిన ఇట్లా గోవర్ధన్ అని పెడదాము, ఎందుకంటే సినిమాలో ఒక ఎమోషన్ ఉంది. మనము ఓ పేరు పెట్టినామంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఏంటి? ఉట్టి ఆధార్ కార్డుల మీద, రేషన్ కార్డుల మీద పెట్టుకునే, పాస్పోర్ట్లలో పెట్టుకునే పేరా? అంటే మనకి ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక పేరు వచ్చిందంటే ఆ పేరుకి మనం కాంట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్స్కి ఆ పేరుకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, ఆ పేరుకి మనం ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్నట్టు. సో నేను ఇవన్నీ విన్నప్పుడు నాకు మా అమ్మ నాన్న నాకు ఎంత చేశారో నాకు తెలుసు. మా నాన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న సీన్స్లలో దాంట్లో చెప్తున్నా, నాన్న ఎప్పుడు కూర్చొని బిల్లులు రాసుకునేవాడు. మంత్లీ ఖర్చు ఎంత, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, ఏమైనా అరేంజ్ చేయాలా అన్నది. అది ప్రతి నెల అదే పని మీద ఉండేటోడు. సో ఇవన్నీ చూసినప్పుడు, సినిమాలో కూడా విన్నప్పుడు నాకు అది కనిపించి నాకు ఈ పేరు పెడదాము. ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ అ డెడికేషన్ టు మై డాడ్ అండ్ టు ఆల్ ఫాదర్స్ who fight for us in a way. So I asked him, అందుకే అలా అడిగాను.